తెలుగు రాష్ట్రాల ప్రజల లైఫ్ స్టైలే వేరు. అది అప్పుల్లో కూడా అని నిరూపించారు. ఏది కావాలన్నా ముందు అప్పు చేసే అన్నట్టుగా మారిపోయింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న ప్రజల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందున్నారు. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో ఉన్నారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఏపీ 1వ స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానమయ్యారు. ఈ విషయంలో కర్ణాటక 95.9% తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉంది. అయితే కర్ణాటకలో 23.2% మందిపైనే అప్పుల భారం ఉంది. ఏపీలో మాత్రం ఇది 43.7%గా ఉంది. తెలంగాణలో అయితే 86.5% మంది ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉంది.